భగవంతుడికి ఒక రన్నింగ్ రేస్కి వెళ్ళేవాడు దేవుడికి దండం పెట్టుకున్నట్ట. దేవుడా దేవుడా నేను ఈ రన్నింగ్ రేస్లో గెలవాలి అని దండం పెట్టుకుంటే భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఒక మూట ఇచ్చేట, ఒక ప్యాకేజ్ ఇచ్చేట. ఓ దేవుడు నాకు ఏదో గిఫ్ట్ ఇచ్చాడు అనుకుని ఓపెన్ చేసేసరికి మంచి షూస్ ఉన్నాయి అందులో. అదేంటి, నేను గెలవాలని అడుగుతుంటే నాకు షూస్ ఇస్తున్నాడు ఏంటి భగవంతుడు? భగవంతుడు మెడల్ ఇవ్వడు, అది మనమే సంపాదించుకోవాలి. షూస్ మాత్రమే ఇస్తాడు. ఎప్పుడైనా అంతే, భగవంతుడు మనకి ఏది ఇవ్వడు, ఆ శక్తిని మాత్రమే ఇస్తాడు. అది ఉంటే చాలు. షూస్ లేకపోతే ఎలా పరిగెడతారు? అది ఉంటే చాలు, ఆటోమేటిక్గా గెలుపు మనదే అవుతుంది. ఈ ఆరాధన ఏదైతే ఉందో అది అన్నిటికంటే కష్టమైన పని. ఆరాధన, దానికి ఒత్తులు కూడా లేవు, అంటే ద్విత్వాక్షరాలు లేవు. టీచర్ గారి ముందు నేను ద్విత్వాక్షరాలు త్రక్షరాలు మాట్లాడకూడదు. ద్విత్వాక్షరాలు లేవు దానికి. ఆరాధన ఎవరైనా సులువుగా చేసేది, చెప్పేది కూడా. సో ఈ ఆరాధన అంటే ఏంటంటే సులువుగా చెప్పేదే కానీ సులువుగా చేసేది కాదు. ఆ సులువు తెలియకపోతే, తెలిస్తే చాలా సులువు, ఓహో ఇంతేనా, కానీ ఆ సులువు చాలా కష్టం. మనం ధ్యానం చేస్తాం. ధ్యానం చేయడం అంటే ఏంటి? జస్ట్ కూర్చుని పద్మాసనం వేసుకుని 2 చేతులు చిన్ముద్ర పెట్టి కూర్చోవడమే. ఓహ్ ఇంతేనా ధ్యానం అంటే? కానీ లాస్ట్లో ఒక మొక్క చెప్తారు గురువుగారు, నీ మనస్సు ఎటుకోకుండా చూసుకోవాలి, ఏది నీకు ఆలోచన రాకూడదు. అది అతి కష్టమైన పని. అన్నిటికంటే కష్టమైన పని మనతో మనం యుద్ధం చేసి గెలవడమే. గెలవలేము, ఎటో పోతూ ఉంటుంది. నేను రోజుకి 48 నిమిషాలు చేస్తానండి ధ్యానం. 48 నిమిషాల్లో 48 సెకండ్లు కూడా ఉండదు. భగవంతుడి మీద కూడా పెట్టకూడదు. నిజానికి ధ్యానంలో శూన్యమే చూడాలి, భగవంతుడికి మీద కూడా పెట్టకూడదు. కానీ అలా కుదరదు. ఒక గోడను చూపించి ఆరాధన చేయమంటే మనం చేయలేం కాబట్టి ఒక ఫోటో, ఒక విగ్రహం మనం తీస్తున్నాం. సరే, ఇలా చేయాల్సినటువంటిది ఈ ధ్యానం బాగుంది. మరి ఆరాధన ఏంటి? మొత్తం ఒలిచి భగవంతుడి దగ్గర పెట్టేయడమే ఆరాధన. మొహమాటం లేదు దాంట్లోని. నీ భార్య లేదు, పిల్లడు లేదు, ఏమీ లేదు, నీకు ఏమీ లేదు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర చెప్పే నచ ఘ్రాణ నేత్రం. ఏమీ లేదు. నేను చెవిని కాదు, ముక్కుని కాదు, మనస్సుని కాదు, బుద్ధిని కాదు. నేనేంటి మరి? శివోహం. శివుడు అంటే ఎవరు? శూన్యుడు. ఆయనకి ఒక ఆకారం లేదు, యాటం. ఆయనకి ఇంకో ఆకారం ఏం లేదు. ఆయనే నేను, నేనే ఆయన. మొత్తం